శ్రీశైలం మండలం సున్నిపెంట ప్రాజెక్టు వైద్యశాల నందు బ్లడ్ బ్యాంక్ ను నూతనంగా ప్రారంభించిన శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి. అనంతరం ఎమ్మెల్యే శిల్ప మాట్లాడుతూ ఈ బ్లడ్ బ్యాంక్ శ్రీశైలం ప్రాజెక్టు రావడం ఎంతో శుభ సూచకమని, పేద మధ్యతరగతి వారికి ఉపయోగపడేలా ఉంటుందని, ఈ బ్లడ్ బ్యాంక్ శ్రీశైలం మండలానికి రావడం శుభ పరిణామం. ఈ బ్లడ్ బ్యాంక్ శ్రీశైలం మండలం సున్నిపెంటకు ఈ బ్లడ్ బ్యాంక్ తీసుకురావడంతో డాక్టర్ల ప్రోత్సాహం ఎంతైనా ఉంది అని, వారి సేవలు మరువరానివని, డాక్టర్లు శ్రీశైలం ప్రాజెక్టు సున్నిపెంట ప్రజలకు ఉపయోగపడేలా నిరంతరం శ్రమ వంచన లేకుండా పనిచేయాలని, సున్నిపెంట గ్రామ ప్రజలు మెరుగైన వైద్యానికి ఎటువైపు వెళ్లాలన్నా 80 కిలోమీటర్ల దూరం వెళ్లాలి. ఈ పరిస్థితిని గమనించి ప్రతి ఒక్క డాక్టర్, సీనియర్ స్టాఫ్ నర్స్ అరమరికలు లేకుండా ఒక పద్ధతి ప్రణాళికపై పనిచేయాలని, శ్రీశైలం ప్రాజెక్టు సున్నిపెంట డాక్టర్లను, సున్నిపెంట ప్రాజెక్టు హాస్పిటల్ స్టాఫ్ నర్సులని ఎమ్మెల్యే శిల్ప చక్రపాణిరెడ్డి కొనియాడారు. అనంతరం ఆయన హాస్పిటల్ మొత్తాన్ని ఆకస్మిక తనిఖీ చేపట్టి హాస్పిటల్లో జాయిన్ అయిన పేషెంట్ని వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు జి భరత్ రెడ్డి, ఎంఏ రజాక్, జింకా గుండయ్య, ఎస్కే గౌస్, దనియేలు, బుడ్డా యేసు, ప్రాజెక్ట్ హాస్పిటల్ డాక్టర్, స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. సో ఇమీడియట్గా వాళ్ళకి ఏదైనా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కావాలంటే మనం ఇక్కడ ఇది మనకు 20 days మెయింటెనెన్స్ విత్ టెంపరేచర్ మనకు 60 days అవుతుంది. మనకు ఎక్స్పైర్ అయిపోయిన డేట్లో ఇమీడియట్ మనం ఫీజ్లో ఇక్కడ పెట్టుకొని వాళ్ళ ప్రాసెసింగ్ జీజీఎస్ పంపించేసి మళ్ళీ రిటర్న్లో మనకు బ్లడ్ పంపించేస్తాం. ప్రాసెసింగ్ కోసం ఇది డీప్ ఫ్రీజర్లో మెయింటైన్ చేస్తాం. ఇది -25 degrees వరకు డీప్ ఫ్రీజర్. ఇది రీసెంట్గా మీరు మాట్లాడిన తర్వాత ఇది పంపించాం. ఇది కంప్లీట్ సపరేట్. ఇది నార్మల్గా 2 to 4 degrees మెయింటైన్ చేస్తాం. ఇది డీప్ ఫ్రీజర్ ఇప్పుడు మనకు ఇంతకుముందు బ్లడ్ కోసం ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు రీసెంట్గా సర్జన్ సార్ మొన్న 8 ట్యూబెక్టమీస్ చేసినప్పుడు మనకు బ్లడ్ అవసరమైన కూడా టేక్ కేర్. అప్పుడు అనస్థిషియం ఇచ్చాము. సాంబల మిసెస్ మనము జనరల్ ఫిజిషియన్ ఏమైంది అది రిక్రూట్మెంట్ వచ్చిన తర్వాత నేను అక్కడ ఆఫీస్ అయిపోయింది కదా.